చెప్పు. ప్రణవం నిరుమా. ప్రణామం. నా సమస్య ఇప్పుడు ఎలా ఉందంటే, కొన్ని రోజుల ముందు అమ్మగారు చెప్పిందంటే మానం కింద ఏవీ దొరక్కపోయినా అపమానం మాత్రం జరగకూడదని. ఈ అపమానం భయం ఏదైతే ఉందో, అయితే దీనికి ఉపాయంగా మీరు ఇంకిలా చెప్పారు. ఏంటంటే అది మానసిక ప్రాబ్లం. కానీ కొన్ని చోట్లలో కొన్ని హద్దుల వరకు ఒక మానసిక వ్యాధి అడుగుతాం, ఆలోచిస్తాం, కానీ ఆ మానసిక వ్యాధి తయారవ్వదు. దీనివల్ల చాలా సిచ్యువేషన్స్లో ఐఎమ్ ఎట్ లాస్, లేక చాలా మట్టుకి కుటుంబంలో లేక బయట ఎక్కడైనా కొన్ని నష్టాలు ఏదైనా జరిగితే ఆ ఆలోచనతోటి వచ్చే మానసిక వ్యాధి. అయితే ఉపాయం ఏంటి దీనికి? ఏమంటే అనుభవ జ్ఞానం ఉంటుంది కదా. ఎంతెంత మనకి మన జీవితంలో ఏ ఏ వస్తువుల వల్ల అనుభవం ఏర్పడుతుందో ఆ అనుభవం నుండి మనం పాఠం నేర్చుకోవాలి. ఎలా అంటే అవమానం, ఇప్పుడే చెప్పాను కదా, అవమానం ఓర్చుకోలేకపోతాను అని. దానివల్ల నాకు చాలా నష్టం వస్తుంది. ఎంతో ఫ్యామిలీలో, బిజినెస్లో అన్ని రకాలుగా ఉంటుంది. దీని అనుభవం అవుతుంది. అనుమానం వల్ల ఇంత లాస్ అయింది. మరి ఈ అనుభవం ద్వారా పాఠాన్ని నేర్చుకోవాలి. దీనివల్ల నాకు ఇంత లాస్ అవుతుంటే ఈ వస్తువు అసలు నాకెందుకు, దీని ప్రభావం నాపై ఎందుకుండాలి, దీన్ని నేను ఎందుకు వదిలేలేను? ఇంకేదైనా తెలివిగా ఆలోచించు. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మానసికంగా సిద్ధంగా లేకపోతే స్పిరిచువల్ తెలివిని ఉంచుకుని మీరు దాని నుండి కాపాడుకునేలా సిద్ధంగా ఉండండి. ఈ మొత్తం వ్యవహారాల్ని ఈ బలహీనతల వల్ల మన ప్రగతి చాలా వెనకబడుతుంది. తెలిసిందా? స్పిరిచువల్ ఉపాయం మీరేం చెప్తారు? స్పిరిచువల్ ఉపాయంలో ఇది కూడా ఉంటుంది. అవమానం చేస్తున్నాను, కానీ ఎవరిని చేస్తున్నాను? నేను స్వయంగా ఎవరిని? రియల్గా నేను స్వయంగా ఎవరిని? ఇంకా ఏ పేరుతో? మీ పేరేమిటి? రమేష్. రమేష్ని అవమానిస్తున్నారు. రమేష్ ఈ శరీరాన్ని గుర్తించడానికి పేరు మాత్రమే. నేను స్వయంగా రమేష్ని కాదు, నేను రమేష్ని కాదు. ఇది నా పేరు మాత్రమే. ఈ యజమాని అన్నది మీ స్పిరిట్, ఆత్మ. ఈ ఆత్మే అదే రియల్గా. బాహ్య స్వరూపము రిలేటివ్ స్వరూపము. దీన్ని ఏమన్నా కూడా బయటే అవుతుంది, లోపల చేరుతుందా ఏమిటి? ఇది నేమ్ ప్లేట్. రమేష్ అన్నది నేమ్ ప్లేట్ అన్నమాట, నన్ను కాదు. నన్ను గుర్తుపట్టలేదు కూడా. ఈ అండర్స్టాండింగ్ ఉంచుకుంటే ఏ మాత్రమే ఇబ్బంది ఉండదు. 1,00,000 తిట్లు తిట్టిన రమేష్ని దుకాణంలో నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ నేమ్ ప్లేట్ని అంటారు. దాని యజమాని మరెవరో. దానికి నాకేమీ అవ్వదు. దానివల్ల నాకేమీ అనిపించదు. ఇది విన్నట్టుగానే ఉంది మీరేదైతే చెప్తున్నారో. ఈ రిఫరెన్స్ని బ్రహ్మస్య జాతిలో చాలా చోట్లలో విన్నాం. ఈ సచేతన్ని ఈ ప్రకారంగా సచేతం పూర్వకులో జాగృతిలో ఎలా తేవాలి, ఇంకా దీని ఉపయోగం ఎలా చేయాలి? ఇదే మంచి చక్కటి జ్ఞానం నుండి సత్శాస్త్రం చదవడం ద్వారా జీవితంలో ప్రాక్టికల్గా చేయాలి. ఏదైనా మంచి విషయం మనకి తెలిస్తే ఆ మాటని మన జీవితంలో అప్లై చేయాలి. దాన్ని వాడుతూ పోవాలి. ఇంకా దాన్ని వెతుకుతూ పోవాలి. చివరి వరకు తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి. దాంతో మనకి ఎంత అనుభవంలోకి వస్తుందో
దాని రిజల్ట్ అంతలా ఉంటుంది. మనకి ఆ మొత్తం రిజల్ట్ మనకి అమల్లో ఉంటుందన్నమాట. లేదు, నాకు ఇంకేమనిపించిందంటే వేరే వేరే విషయాల్లో మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇంకా టీవీ ప్రోగ్రామ్స్లో కూడా. ఇలా అబ్జర్వేషన్లో వచ్చింది ఏంటంటే చాలాసార్లు మీరు ఇచ్చిన ఉపాయాలు అంటే ఎదుర్కొంటావుడికి ఇలాంటి సలహాలు కూడా చెప్తారు, కానీ మీరు చెప్పింది అది వాడి ఫేవర్లో లేదు. దీని తర్వాత కూడా మీకు ఇది తెలీదు ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో దానితో వాడు మళ్ళీ తర్వాత మీ దగ్గర రాకపోవచ్చు కూడా. ఇప్పుడు ఇలాంటి విచారం వచ్చింది ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేయొచ్చు. ఏమో వాళ్ళ సత్సంగంలో కూర్చొని వాళ్ళ సమాజంలోనే ఉంటూ దీంట్లో ఇంకా కొంచెం ఏ ప్రోగ్రెస్ అయినా చేయొచ్చేమో, ఇలాంటి ఆలోచనలు. దీన్నే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అబ్జర్వ్ చేసే మీరు సాధించగలరు. టీవీలో అబ్జర్వ్ చేసి దగ్గరగా ఉండి 24 గంటలు అబ్జర్వ్ చేస్తానో ఎల్లప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం ఎవరి నుండి మనం తెలుసుకోనక్కర్లేదు. మన వద్దకు మళ్ళీ వచ్చినా లేకున్నా దానివల్ల మనకు తేడా ఉండదు. మన వద్ద అలాంటి సాంప్రదాయం లేదు. మనం ఎవరికీ గురువు కాదు, మనం ఎవరికీ శిష్యులం కాదు. ఇది ధర్మం కాదు. అబ్జర్వ్ చేయడం వల్ల లభిస్తుంది, ఎప్పుడూ అబ్జర్వ్ చేయడం వల్లే లభిస్తుంది. మనం ఎవరి నుండి ఏమీ తీసుకోనక్కర్లేదు. స్వచ్ఛంగా, శాంతంగా, సుఖంగా జీవించే మార్గాన్ని చెప్తారు. అన్ని ప్రకారాలుగా ఏ విధంగా శాంతంగా జీవించాలి. మీ జీవితంలో కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. మీకే కాదు, మీ వల్ల ఇతరులకు కూడా కాకూడదు. దానివల్ల నేను అన్ని రకాల అడ్వైజ్ ఇస్తాను, అన్ని రకాలుగా తెలియజేస్తాను. అడ్వైజ్ అని అనకూడదు, కానీ నేను జ్ఞానాన్ని ఇస్తాను. అండర్స్టాండింగ్, ప్యూర్ అండర్స్టాండింగ్ ఇస్తాను. ఇక ఈ అండర్స్టాండింగ్ సైకలాజికల్ అవ్వచ్చు, లాజికల్ కావచ్చు, సైంటిఫిక్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, అన్ని రకాలుగా వస్తుంది. తెలిసిందా? ఇందులో నుండి మీరు ఏదైనా కావచ్చు, మీరు వారి జీవితంలో శాంతి వచ్చినట్లే. ఇదే మరి తెలివి. ఒకవేళ ఈ శాంతి ఎంతవరకు అంటే ఎల్లప్పుడూ శాంతిగా ఉండాలి, టెంపరీ కాదు, పర్మనెంట్ శాంతి ఉండాలి. అక్కడి వరకు చేరుకోవాలి. మనిషి జీవితం ఎందుకు దొరికినందుకు ఇదిని ఉపయోగించుకోవాలి. శాంతిగా బ్రతకండి, సుఖశాంతులతో ఉండటానికి. అన్నీ చేశాం, కానీ మన లోపల శాంతి లేకుంటే, పీస్ ఆఫ్ మైండ్ లేకుంటే ఏం చేయాలి? ఇంకా ఏం లాభం? జీవితంలో టాప్ కంటే టాప్, విలువైన దానికంటే విలువైన వస్తువు పీస్ ఆఫ్ మైండ్. దీన్ని మించినది మరే వస్తువు విలువైంది కాదు ప్రపంచంలో. దీని విలువ ప్రజలకు ఇష్టం కాదు, తెలియదు కూడా. ఇక మిగతావేం తెలుస్తాయి? అది వాళ్ళెప్పుడూ రియల్ పీస్ని అనుభవించలే. జీవితంలో అనుభవమే లేదు, అనుభవమే కాలేదు. కానీ అది సంభవమేనా మీరు చెప్పేది పర్మనెంట్ శాంతతం కోసం? అయితే ఇది పాసిబులేనా? తప్పకుండా ఉంది. బయట చాలా పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఇంకా చాలా డిస్టర్బింగ్ విషయాలు కూడా ఉన్నాయి. బయటి సిచ్యుయేషన్ ఏది ఉన్నా సరే, ప్రతి సిచ్యుయేషన్లో మన వద్ద ఇంత వాస్ట్ నాలెడ్జ్, ఎంత లోతైన అండర్స్టాండింగ్, తెలివి, ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా ఈ తెలివితో మనం ప్రతి ప్రాబ్లంని, ప్రతిదాన్ని పీస్ఫుల్లీ ఉండగలం. ఇక తెలివి అనేది మనదే. ప్రాబ్లం ఎంత పెద్దది కానివ్వండి, మన వద్ద ఎంతైనా చెడు మన వద్దకు రానియండి, కానీ మనం ఒకటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని వేసుకున్నాము. ఏ బుల్లెట్ అయినా మనం ఎదుర్కోగలము. మనకి ఒక్క బుల్లెట్ని ఎదుర్కొంటే చాలా. ఏంటి? సరే, ఇలాంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నాకు కూడా కావాలి. చాలా అలా సులువుగా లభించదు. తప్పకుండా దొరుకుతుంది. దొరకడం మాత్రం ఖచ్చితం, దొరుకుతుంది. మేము అలాంటి జాకెట్ని వేసుకుని ఉన్నాం. మేము ఒకరమే కాదు, ఎంతోమంది. కేవలం ప్యూర్ అండర్స్టాండింగ్ ఉండాలంతే.
అప్పుడే ఇదంతా వీలవుతుంది. నిరుమా, నేను ఒక కోర్స్ చేశాను, దాని పేరు ఆర్ట్ ఆఫ్ లివింగ్, 3 రోజుల కోసం. దీంట్లో వాళ్ళు ఒక ప్రాణాయామం నేర్పారు, అది సుదర్శన క్రియకి సంబంధించింది. దానితో నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ నాకు ఏ అనుభవం అంటే వచ్చిందో ఏంటంటే, మళ్ళీ ఎప్పుడైతే సుదర్శన క్రియని మనం పాటించామో అప్పుడు అలా ఆ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రతిక్రియలు మొదలైపోతాయి. చాలా బాగా అనిపించింది. కానీ రోజు గడిపే జీవితంలో ఇప్పుడు నా భార్య ఉంది, తన పట్ల నాకున్న ఒక ఎక్స్పెక్టేషన్, తన గుణం, తన మంచితనం, తన వ్యవహారం, అయితే మళ్ళీ తను కోపం ఇంకా ప్రతిక్రియ వచ్చేస్తుంది ఈ ప్రకారంగా. అయితే మళ్ళీ ఆ సిచ్యువేషన్లు మొదలవుతాయి కొన్ని సమయాల తర్వాత. అయితే పర్మనెంట్ సెన్స్ కింద అది ఉండదు. ఇదంతా మీరు ఏదైనా చెయ్యాలని చెప్పము, ఏదైనా క్రియ చేయడానికి చెప్పట్లేదు. నేను కొత్త దృష్టిని ఇస్తున్నాను. ఇప్పుడు మీకు ఏ మార్గంలో వెళ్తున్నారో మీ దృష్టి మీది, దుఃఖాన్ని ఇచ్చేది ఇది. దీనివల్ల దుఃఖం ఉంటుంది. నేను ఎలాంటి దృష్టినిస్తానంటే కొత్త మార్గం కనిపిస్తుంది. అక్కడ సుఖమే సుఖం, దుఃఖం ఉండనే ఉండదు. ఇక అదే దృష్టి మరేదీ కాదు. దృష్టి సరిగ్గా తెరుచుకోవడమే. ఇక అది తెలివితో తెరుచుకుంటుంది, క్రియతో కాదు. మీరు చేసే దాంతో మాకేమీ కాన్ఫ్లిక్ట్ లేదు. ఏది చేస్తారో అదే చేయండి. మనకు అండర్స్టాండింగ్ ముఖ్యం. దృష్టి అంటే కొన్ని విశేష ధర్మాలు లేకపోతే మంత్రాల ఇంకేమైనా చెయ్యాలా? నో, మంత్రం లేదు, తంత్రం లేదు. దృష్టి అంటే మీరు చేసే విధానం. మీరు ఏ వస్తువుని చూస్తారో ఆ చూసే విధానాన్ని మార్చుకోవడమే, కొత్త పద్ధతిలో చూడడమే. ఇదే విషయము. ఏ విషయాన్ని మీరు అవమానం అంటున్నారో అదే ప్రేమనేది అనుకోవాలి. తెలిసిందా? ఫర్ ఎగ్జాంపుల్, అయితే డీటెయిల్గా ఈ సంస్కృతిని నేను మీతో ఉండి కొంచెం వీలైనంత మా వద్ద ఉండండి, అడగండి. అడిగి నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకో. ఇక అన్నీ తెలిసాక ఇక మీకు వచ్చి ఇబ్బంది ఉండదు ఎప్పుడు ఎక్కడా కూడా. ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఈ రామచంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఒక చాకలోడు చెప్తే ఆయన భార్యను వదిలేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే, ఇది కూడా ఒక అపమానం, భయమేగా? కాదు, అది ఆయన గురించి. అది లేవు సీత పైన. అది సిద్ధాంతానికి సంబంధించింది, రాజ సిద్ధాంతం సంబంధించింది. అవమానం భయం కాదు. ఆయన భయస్థుడు కాదు, క్షత్రియుడు. అలాంటి అవమానంతో భయపడడు. ఆయన సిద్ధాంతం, నా రాజ్యంలో ఎవరూ దుఃఖించకూడదు, ఎవరికీ ఎలాంటి కంప్లైంట్ ఉండకూడదు, అందరికీ సుఖం, సంతోషము, ఆనందము ఉండాలి. ఆ చాకలివాడు దుఃఖితుడు. అతనికి ఈ శంఖం ఉంది. రాజు డ్యూటీ ఏమిటంటే తన ప్రజల ప్రతి ఒక్కరి డిమాండ్ని పూరించాలని, ప్రజల ప్రతి కోరికని తీర్చాలి, ప్రజల కోరిక దాన్ని పూర్తి చేయాలి. ఈ అతి చిన్న చాకలి వంటి చిన్న వ్యక్తి మాటని కూడా అతను తోసిపుచ్చలేదు. దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇదే విషయము. ఆ సమయంలో ఆయన భర్త కాదు, సీతని భార్యగా చూడలేదు. ఆ సమయంలో ఆయన స్వయంగా ఒక రాజుగా ఆ స్థానంలో తనని తాను చూసుకున్నాడు. రాజు బాధ్యత ఏమిటంటే ఆ బాధ్యతని తను పూర్తి చేశాడు. అందుకని ఆయన్ని మర్యాద పురుషుడని అంటారు. అది అందువల్లే అతనికి అంతకంటే పెద్ద విషయం అది. అంటారు కదా, రామచంద్రుడు మోక్షం పొందాడని. వియోగంలో వశిష్ఠ గ్రంథాన్ని ప్రాప్తించుకున్నాడు. ఆ దృష్టిలోనే ఉన్నారు.
త్రూఅవుట్ ద లైఫ్. ఈ విషయాలన్నింటి నుండి పూర్తిగా నిర్లిప్తుడు. వనవాసం వెళ్ళాడు, రామాయణం యుద్ధం జరిగింది, సీతని త్యాగం చేయడం, ఇవన్నీ వీటన్నింటిలో ఆయనలో నుండి నిర్లిప్తుడే. ఆత్మస్వరూపంలోనే ఉన్నారు. ఆయన ధ్యేయం వేరు. ధన్యవాద్ నిర్మ. నిర్మ నమస్కారం. నమస్కారం. భార్య భర్త ఇద్దరూ వేరొకరి పనుల్లో ఎంతవరకు పట్టించుకోవాలి? ఎలా అంటే మన భారతదేశంలో ఇలా భార్య ఎల్లప్పుడూ హౌస్ వైఫ్గానే ఉంటుంది, పని చేయదు, బయట ఇంట్లో పనులే చూసుకుంటుంది. ఇక భర్త బయట సంపాదించడము, ఇది భర్త పని. అంటే 2 డిపార్ట్మెంట్లు ప్రకృతి వైపు నుండి ముందుగానే వేరు చేయబడ్డాయి. ఇక 2 డిపార్ట్మెంట్లని వేరుగా ఉంచితే ఇంట్లో శాంతిగా ఉంటుంది. భార్యాభర్త డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోకూడదు, భర్త భార్య డిపార్ట్మెంట్లో పట్టించుకోకూడదు. హోమ్ డిపార్ట్మెంట్ భార్యది, ఫారిన్ డిపార్ట్మెంట్ భర్తది. భర్త పని ఏమిటంటే సంపాదించుకుని బయట వ్యవహారాలని చూసుకోవడం. ఇక భార్య పని ఇంట్లోవన్నీ చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, భర్తని చూసుకోవడం, ఇంకా మిగతా బంధాలు, అత్తగారు, తోటికోడళ్ళు, అన్ని బంధాలు జాగ్రత్తగా చూసుకోవడం. భర్తకి శాంతినివ్వడం, పిల్లలకి ప్రేమని పంచడం, ఇంట్లో గొడవలు పెట్టకుండా ఉండడం. చాలా బాగుంటుంది ఇలా ఉంటే. ఇవన్నీ మీరు చెప్పింది వినడానికి చాలా బాగుంటాయి. బుద్ధి మీరు చెప్పినప్పుడు సేకరిస్తుంది కూడా, కానీ ప్రాక్టికల్గా అయితే అలా కాదు. ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఒక అలవాటు. ఎప్పుడు భార్యకి ఏమవుతుందంటే ఆమెకి అనిపిస్తుంది నా భర్త అమాయకుడు అని, ఇక అతనికి వ్యాపారం చేయడం సరిగ్గా రాదు అని. అప్పుడప్పుడు అతను ఏ వ్యాపారం చేస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట అనేది తప్పు అనేది జరుగుతుంది. డబ్బు విషయంలో ఏదైనా పొరపాటు అనేది జరిగితే అది పెద్దదవుతుంది. బయటికి వస్తే దాని స్వరూపం పెద్దదవుతుంది. ఇక భార్య తప్పు కూడా ఉంటుంది, ఉండదు అని కాదు. అవి ఇంట్లో అవుతాయి, చిన్న చిన్న తప్పులు అవుతాయి. చిన్న చిన్న తప్పులు త్వరగా బయటపడవన్నమాట. భార్యవి ఈ తప్పులని తెలివిగా దాచిపెట్టగలదు, ఎవరికి తెలియదు కూడాను. ఇక భర్త మాత్రం పాపం తప్పులన్నీ బయట కనిపిస్తాయి. భార్య దీన్ని అంగీకరించలేదు, భర్త తప్పుల్ని స్వీకరించలేదన్నమాట. వెంటనే దానికి ప్రతీకారం ఉంటుంది. వీళ్ళకి నిలబెట్టుకోవడం ఎందుకు రాదు అని. ఆమెకి ఎలా అనిపిస్తుందంటే నేను కూడా సాయం చేయనా ఆయన వ్యాపారంలో నడవడంలో? ఆయనకి తెలీదు అమాయకుడు, ఇలాగా అలాగా నేను కాస్త తెలివిని చూపుతాను. ఈ విధంగా కాస్త కాన్ఫ్లిక్ట్లు అనేవి వస్తుంటాయి. ఎందుకంటే ఇద్దరు ఆలోచనలు వేరు. అప్పుడప్పుడు పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్సే వస్తుంటాయి. అయినా డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాల విషయం, ఎవరికైనా ఇచ్చినా తీసుకున్నా, పెద్ద పెద్ద విషయాలు, చిన్నవి చేయకపోయినా పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద విషయాలు, నా ఉద్దేశం ఏమిటంటే భార్యకి తెలిసి ఉండాలి. సమాన భాగస్వామి సుఖంలో దుఃఖంలో ఆమెకి అతని సాయం ఉంటుంది, శత్రువు కాదు కదా. మరి తెలిసి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. దీన్ని దాచి ఉంచడం అనేది మంచిదంటారా? దాచి ఉంచడం కాదు, ఇది చేయకుండా ఉండడం కాదు. అందువల్లే భర్త ఆమెకి వివరాలు చెప్పడు, జోక్యం చేయకుండా ఉండలేదు. ఆమె స్వభావమే అలాంటిది. ఆమెకి అనిపిస్తే తన భర్త తప్పు చేస్తున్నాడు అని వెంటనే జోక్యం చేసుకుంటుంది. ఇక దాన్ని జరగనివ్వదు. నిజానికి
ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికి ఒకరు సాయం చేసుకుంటే పనుల్లో ఏమీ పర్వాలేదు. వారు చేసిన ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ కాకుంటే ఏమీ పర్వాలేదు. ఒకవేళ కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఇక విషయం విషమిస్తుంది, పరిస్థితి విషమిస్తుంది. అలాంటప్పుడు ఇష్టం కాంతి జరిగితే దుఃఖం ఉంటుంది, రియాక్షన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి, మా మధ్య అన్నీ ఉంటాయి. ఇది న్యాచురల్ ప్రాసెస్ కదా. ఎవరికి ఎంత తెలియని ఉందో ఆ ప్రకారంగా రియాక్ట్ అవుతాం. ముఖ్య విషయం అర్థం చేసుకోవడం. కానీ సిద్ధాంతం ప్రకారంగా నేను నమ్ముతాను భర్తకు తెలియజేయాలి అని. భార్యకి కష్ట సమయంలో అన్నీ తెలిస్తే అది ఏది నిజమో ఏది కాదో అప్పుడు హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది, బ్యాలెన్స్ చేయగలదు. ఇక నేను ఎన్నోసార్లు చూశాను, పురుషులకి అహం అడ్డం వస్తుంది. నేను ఉన్నాను కదా అని నేను చూసుకుంటాను అది అని అంటారు. అది నిజమే, కానీ ఎప్పుడేం జరుగుతుందో ఎవరికేం తెలుసు. ఎప్పుడైనా అలాంటి పెద్ద విషయం జరిగితే, సంఘటన జరిగినప్పుడు ఇలా అవుతుంది, అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ చిన్న విషయాలు, యవ్వనంలో అవుతాయి, తర్వాత అన్నీ పోతాయి.